అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 100. విరాట్ ఈజ్ బ్యాక్. ఇక స్టోరీలోకి వెళ్తే, తనకి పిల్లలు పుట్టరని చెప్పిన స్వామీజీ ఆశ్రమానికి వెళ్తుంది హాస్ని. ఆ స్వామీజీకి ఒక కథ చెప్పి తన జాతకం చూడమని అడుగుతుంది. హాస్ని చెప్పిన కథకి కీర్తి షాక్ అవుతుంది. హాస్ని మాటలు వింటున్న కీర్తికి కళ్ళు తిరగడం మొదలైంది. ఇక నీ అబద్ధాలు ఆపవే అన్నట్టు నీరసంగా హాస్ని వైపు చూసింది. హాస్ని మాటలు వింటూ ఆ స్లిప్ తీసి కాసేపు ఆగి వేళ్ల మీద లెక్కలు వేసి, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక మీ బంధం నిలబడదమ్మా అని అన్నాడు ఆ స్వామీజీ. ఆయన మాటలకి కీర్తి హాస్ని ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎందుకు స్వామీజీ, సరిగ్గా చెప్పండి అని టెన్షన్గా అడిగింది హాస్ని. మీ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయమ్మా. మీరు కలిసి ఉన్నా సంతోషంగా ఉండలేరు అని అన్న ఆయన మాటలకు హాస్ని హార్ట్ బీట్ ఫుల్గా రేజ్ అయింది. స్వామీజీ నిజంగా మహిమగలవాడా అని అనుకోగానే వణుకు వచ్చేసింది. హాస్నిని గమనించిన కీర్తి, స్వామి, మేం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, మాకంత తెలుగు రాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పారా అని దీనంగా మొహం పెట్టి అడిగింది కీర్తి. హాస్ని కూడా టెన్షన్గా చూస్తుండటంతో, నీ జీవితంలో నీకు పిల్లలు పుట్టరు అని ఒక్క ముక్కలో తేల్చేస్తూ హాస్ని గుండెల్లో షాక్ తెప్పించాడు స్వామీజీ. స్వామీజీ మాటలు విన్న హాస్ని గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. సరిగ్గా అనసూయ చెప్పినట్టు చెప్తుండడం చూసి కాసేపు అయోమయంలో పడింది. కానీ అదంతా నమ్మడానికి హాస్ని సిద్ధంగా లేదు. వెంటనే కోపంగా పైకి లేచి, మాలాంటి వాళ్ళ లైఫ్తో ఆడుకోవడానికి ఇక్కడ ఆశ్రమం పెట్టుకొని కూర్చున్నావా అని కోపంగా అరిచింది. హాస్ని అరుపులకి అయోమయంగా చూస్తూ, కాస్త సహనంగా ఉండమ్మా అని అన్నాడు స్వామీజీ. సహనమా సొరకాయ, నువ్వు ఖచ్చితంగా నకిలీ స్వామీజీవి. స్లిప్పులు పట్టుకొని జనాల లైఫ్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? అసలు ఈ గడ్డం రియలా లేక విగ్గా అని కోపంగా స్వామీజీ గడ్డాన్ని పట్టుకొని గట్టిగా లాగడం మొదలుపెట్టింది హాసిని. నొప్పికి కేకలు వేయడం స్వామీజీ వంతైతే షాక్లో కళ్ళప్పగించి చూడడం కీర్తి చేస్తున్న పని. స్వామీజీ అరుపులకు తేరుకున్న కీర్తి భయంగా హాస్నిని వెనక్కి లాగుతూ, హొసేయ్, ఏం చేస్తున్నావే, వదిలేయాన్ని అని కంగారుగా అడిగింది. ఏంటి వదిలేది? 2 స్లిప్పులు వేసి పిల్లలు పుట్టరు పిచ్చుకలు పుట్టరు అని అందరికీ చెప్తూ భయపెడతాడా? అసలు ఏమనుకుంటున్నాడు వీడు అని అరుస్తూ, రే దొంగ స్వామి, ఈరోజు నా చేతుల్లో నువ్వు ఫినిష్. గడ్డాలు మీసాలు పెంచితే స్వామీజీలు అయిపోర్రా రాస్కెల్. తల మీద ఉన్నది జుట్టా లేక అది కూడా విగ్గా అంటూ మరో చేత్తో ఆయన జుట్టు పట్టుకొని గుంజుతుంది హాస్ని. నొప్పికి విలువల్లాడుతూ గట్టిగా అరుస్తున్నాడు ఆ స్వామీజీ. ఒసేయ్, ఏం చేస్తున్నావే, అతని జుట్టు ఎందుకు లాగుతున్నావే, వదులు అన్న కీర్తితో, ఇది ఖచ్చితంగా విగ్గే, లేకపోతే ఇంత జుట్టు పెంచుకున్న వాడికి ఎవరికైనా పేరు దువ్వుకోవడానికి చిక్కు తీసుకోవడానికి టైం సరిపోదు. అలాంటిది ఇక్కడ తీరిగ్గా కూర్చొని జనాల జాతకాలు చూడడానికి టైం ఉంటుందా? వీడు ఖచ్చితంగా ఫేక్ గాడే అని అరుస్తూ గట్టిగా లాగుతుంది హాస్ని. అమ్మా అమ్మా, ఇది రియల్ జుట్టే అమ్మా, ఇది రియల్ గడ్డమే అమ్మా, పూర్తిగా ఊడి వచ్చేలా ఉంది, నన్ను వదిలే తల్లి అని గట్టిగా అరుస్తున్నాడు ఆ స్వామీజీ. తన జీవితంలో ఇలాంటి అమ్మాయిని ఆ స్వామీజీ ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు చూడాలని కూడా అనుకోవట్లేదు. మొదటిసారి హాస్ని లాంటి అమ్మాయి చేతిలో బొక్కయ్యాడు. ఒసేయ్, ఆగవే, పాపం తగులుతుంది. ఆయన నీకు పిల్లలు పుట్టరని మాత్రమే చెప్పాడు. దీనికి ఏదో ఒక పూజలు మార్గాలు ఉంటాయి కదా, నువ్వు కొంచెం ఆగు అంటూ హాస్ని చేతుల్లో నుంచి ఆయన జుట్టును విడిపించి వెనక్కి లాగింది కీర్తి. కీర్తి మాటలకు గొడవ చేయడం ఆపేసి స్వామీజీ వైపు చూసింది హాస్ని. నా దగ్గర ఎలాంటి పరిష్కారాలు లేవు, నేనేం చెప్పను, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ అన్నాడు స్వామీజీ. నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా అని కోపంగా అడిగింది హాస్ని. హాస్ని మీద కోపంతో, అవును, నీ జీవితంలో పిల్లలు పుట్టరు, నువ్వు మీ ఆయన విడిపోతారు అని అంటున్న స్వామీజీ మాటలు పూర్తి కాకుండానే పక్కనే ఉన్న ఆయన కమండలం పెట్టి గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు ఆ స్వామీజీ. స్వామీజీని కొట్టడం చూసిన కీర్తి 2 చేతులు నోటిపై పెట్టుకొని హాస్ని వైపు భయంగా చూసింది. కోపంగా తన చేతిలో ఉన్న కమండలాన్ని విసిరేసి బయటకు వచ్చింది హాస్ని. ఆమె వెనకాలే కీర్తి కూడా. దూరంగా ఒక చెట్టు కింద చెంపల కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తున్న హాస్ని దగ్గరికి వచ్చింది కీర్తి. హాస్ని ముందు మోకాళ్ళపై కూర్చొని, బాధపడుతున్నావా? నాకెందుకు ఇతను కరెక్ట్ మనిషి కాదనిపిస్తుంది.
ఇతని మాటలు నమ్మకు అని ఓదార్పుగా అనింది. నాకు తెలుసు వీడొక ఫేక్ క్యాండిడేట్ అని. వాడిని చూడగానే అర్థమైంది. నేనేం వాడి మాటలు నమ్మట్లేదు అని అనింది హాస్ని. అబద్ధాలు చెప్తున్న ఆ స్వామీజీని చూడగానే కోపం తట్టుకోలేక గట్టిగా కొట్టేసి బయటకు వచ్చింది. నమ్మనప్పుడు మరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అసలు దీనంతటికీ కారణం ఇంకా మీ రిలేషన్ స్టార్ట్ అవ్వకపోవడం వల్ల. విరాట్ తిరిగి రాగానే ఆయనతో మాట్లాడి మీ రిలేషన్ స్టార్ట్ చేయండి. ఏమో నెక్స్ట్ మంతే నువ్వు శుభవార్త చెప్పచ్చు అని హాస్నిని ఆట పట్టిస్తూ అనింది కీర్తి. కీర్తి వైపు కళ్ళెత్తి చూస్తూ ఈ దిక్కుమాలిన ఆలోచన నీకెందుకు వచ్చింది అని చిరాగ్గా అనింది. ఇది దిక్కుమాలిన ఆలోచన కాదే, ఇప్పుడు మీకున్న దిక్కు ఇదే. నీకు దీనికంటే వేరే సోర్స్ ఏమైనా కనిపిస్తోందా అని అనింది కీర్తి. నువ్వు అన్నట్లు మా రిలేషన్ స్టార్ట్ చేశాక నేను ప్రెగ్నెంట్ కాకపోతే అని అయోమయంగా అడుగుతున్న హాస్ని మాటలకు ఆశ్చర్యపోయింది కీర్తి. ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చిందే, కానీ అసలు వీడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ఒకవేళ అతని మాటలు నిజమైతే నేను విరాట్ గారితో రిలేషన్ స్టార్ట్ చేసి ఏం లాభం? అనవసరంగా ఆయనకు ఆశలు కల్పించి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అని అనింది హాస్ని. కానీ హాస్ని మనసులో మాత్రం పిల్లల గురించిన భయం అలానే ఉండిపోయింది. నీకంత డౌట్గా ఉంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, అంతేకాని ఇలా స్వామీజీల వెంట తిరిగి వాళ్ళు చెప్పింది నమ్మితే పిల్లలు పుడతారా? ఇది నీ జీవితానికి మనసుకి సంబంధించిన విషయం, కొంచెం ఆలోచించి మాట్లాడు అని కోపంగా అంటున్న కీర్తి చూపులకు వెంటనే నోరు మూసేసింది. హాస్ని లేచి చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఆశ్రమం నుంచి బయటకు నడిచింది. కానీ తన మనసులో మాత్రం నాకు పిల్లలు కలగకపోతే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? నిజంగానే నన్ను వదిలేస్తాడా అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా పాడు చేసుకుంటూ ఉంది హాసిని. హాస్ని పక్కన నడుస్తున్న కీర్తికి ఆమె కడుపులో పేగులు చేస్తున్న సౌండ్స్ వినిపించి హాస్ని చేయి పట్టుకొని ఆపి, నువ్వు భోజనం చేయలేదా అని బాధగా అడిగింది. అత్తయ్య గారు కూడా తినలేదు అని తలదించుకొని చెప్పిన హాస్ని మాటలకు, ఆవిడ తినకపోతే నువ్వు కూడా పస్తులుండాలా? ఇంత మొండిదేమిటి ఆవిడ అని కోపంగా అరిచింది కీర్తి. ఇందులో ఆమె తప్పేముంది కీర్తి? కోడలికి పిల్లలు పుట్టరని తెలిస్తే ఏ తల్లి అయినా బాధపడుతుంది కదా. ఆ బాధలో తను తినలేదు, నాకు కూడా తినబుద్ధి కాలేదు అని అనింది హాస్ని. ఈ పెద్దింటోళ్ళ ఇళ్లకు కోడలుగా వెళ్తే పరిస్థితి ఇలానే ఏడుస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఉండరు, మనల్ని ఉండనివ్వరు అని విసుగ్గా అంది కీర్తి. ఆహా అలాగా, తమరు లైక్ చేస్తున్న రక్షిత్ గారికి కూడా విరాట్ గారితో సమానంగానే స్టేటస్ ఉంది, మరి దాని సంగతి ఏంటి అని కళ్ళెగరేసింది హాస్ని. కీర్తి, ఏమో అందరి అత్తయ్యలు నీ అత్తయ్యల్లా ఉండాలన్న రూల్ ఏం లేదు కదా అని చాలా ఈజీగా అంటూ కార్ స్టార్ట్ చేసింది. రాజేంద్ర విల్లా. వసుమతి ఆనందంగా కావ్య గదిలోకి వచ్చింది. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తున్న కావ్య ఆమె ఆనందంగా రావడం చూసి, ఏంటత్తయ్యా ఇంత సంతోషంగా ఉన్నావు, ఏమైనా విశేషమా అని అడిగింది. కావ్య, నీకు తెలుసా మీ పెద్దత్తయ్య పిల్లలు పుడతారో లేదో తెలుసుకోవడానికి స్వామీజీ దగ్గరికి వెళ్ళింది అని అనగానే, అవునా ఏమని చెప్పారంట అని క్యూరియస్గా అడిగింది కావ్య. చెప్తాను విను అని ఆనందంగా అంటూ, ఈరోజు నేను మీ పెద్దత్తయ్య దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ముఖం ఎంత దిగులుగా ఉందో తెలుసా? అక్కడ హాస్ని కూడా లేదు. పని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీ పెద్దత్తయ్య దాన్ని బయటకు నెట్టేసిందని చెప్పారు అని అనింది వసుమతి. పెద్దత్తయ్య బయటకు నెట్టడం ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగిన కావ్యతో, పిల్లలు లేని కోడల్ని ఎవరు మాత్రం ఇంట్లో ఉంచుకుంటారు, అందుకే విరాట్ నుండి డైవర్స్ తీసుకోమని తెగేసి చెప్పిందంట మీ అత్తయ్య అని అనింది వసుమతి. కావ్య గట్టిగా నవ్వుతూ, ఇదంతా నీ ప్లానేనా అని అడగగానే అవునన్నట్లు తల ఊపి, ఎలా గెస్ చేసావు అని ఆశ్చర్యంగా అడిగింది. పూర్ హాస్ని, తను కూడా ఇలాంటి మూఢనమ్మకాల్ని ట్రస్ట్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. తను ఇంకా చిన్నపిల్ల, అలాంటి దానికి ఇంత త్వరగా పిల్లలు పుట్టడం కష్టమని కొంచెం కూడా ఆలోచించలేదు. మైండ్లెస్ ఫెలో అని అనింది. ఎవరు ఎలా పోతే మనకేంటి? నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ మీద ఎవరైనా జాలి చూపించారా? నువ్వు విరాట్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నావో అందరికీ తెలుసు. కానీ అతను ఎవరికీ చెప్పకుండా మరొక పెళ్లి చేసుకుంటే అందరూ ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఒక్కరైనా నీ గురించి మాట్లాడారా అని కోపంగా అంది వసుమతి. విరాట్ ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడని
నేను కూడా కల్లో ఊహించలేదు అని బాధగా అంది కావ్య. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు. విరాట్ భార్య స్థానం నీది, ఆ స్థానంలో ఎవరున్నా నేను ఒప్పుకోను అని కోపంగా అంది వసుమతి. గాడ్, టైంకి నువ్వు స్వామీజీని గుర్తు చేసి మంచి పని చేసావత్తయ్య. లేకపోతే ఆ హాస్ని పెద్దత్తయ్యని ఖచ్చితంగా ఇంప్రెస్ చేసేది. తర్వాత విరాట్ వైఫ్గా ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోయేది. కానీ నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉండేదేంటంటే, పెద్దత్తయ్య చెప్పిన పనంతా చేస్తూ ఒక సర్వెంట్ లాగా ఉండటానికి కూడా హాస్ని ఇష్టపడింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అనింది కావ్య. విరాట్ లాంటి వాడిని వదులుకోవడానికి ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు? అందుకే ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఉంది పాపం. ఇప్పుడంతా రివర్స్ అయింది. ఇప్పుడు హాస్ని విషయంలో మీ పెద్దత్తయ్య ఏం చేస్తుందో చూడాలని నాకు కూడా క్యూరియస్గా ఉంది అనింది వసుమతి. కావ్య వసుమతి చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. నువ్వు ఈ ప్లాన్ వేయకపోతే విరాట్ నాకు ఎప్పటికీ దక్కేవాడు కాదు అని ఎమోషనల్ అవుతూ అనగానే, నేను కాకపోతే నీకోసం ఎవరు హెల్ప్ చేస్తారు? నువ్వు నా బంగారు తల్లివి అని ప్రేమగా కావ్య ముఖాన్ని తడుముతూ అనింది వసుమతి. రెస్టారెంట్లో హాస్ని, కీర్తి ఇద్దరూ భోజనం చేస్తూ ఉన్నారు. జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్న హాస్నిని ఎంత డైవర్ట్ చేయాలని చూసినా హాస్ని మూడ్ మార్చలేకపోయింది కీర్తి. పరధ్యానంగా తింటున్న హాస్ని ఫోన్ రింగ్ అవ్వడంతో డిస్ప్లేపై విరాట్ని చూసి ఎగ్జైట్ అవుతూ, హలో విరాట్ గారు అని సంతోషంగా పిలిచింది హాస్ని. ఎక్కడున్నావు బేబీ అని అడిగిన విరాట్, బయటికి వచ్చానని తెలిస్తే విరాట్ తిడతాడేమోనని భయంతో నేను కీర్తి డిన్నర్కి బయటకు వచ్చాం అని చిన్నగా చెప్పింది హాస్ని. ఓ అలాగా, నేను వెంటనే వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను, అక్కడే ఉండు అని అనగానే ఆశ్చర్యంగా, మీరు మ్యాన్షన్కి వచ్చేసారా అని అడిగింది హాస్ని. లేదు, నేను హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి ఇంకా ½ గంట టైం పడుతుంది, చాపర్లోనే ఉన్నాను అని అన్నాడు విరాట్. మీరు ఇప్పుడు చాపర్లో ఉండి కాల్ చేశారా? అలా కూడా కాల్ చేయొచ్చా? కానీ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫోన్ ఆఫ్ చేస్తారు కదా అని అయోమయంగా అడిగింది హాస్ని. బేబీ, ఇది నా ప్రైవేట్ది, నాకు రూల్స్ పెట్టేదెవరు అని అనగానే, అవును కదా అంటూ, ఇప్పుడు డిన్నర్ అయిపోయింది విరాట్ గారు, వెంటనే ఇంటికి స్టార్ట్ అవుతాను అని అనింది హాస్ని. ఏం వద్దు, అక్కడే వెయిట్ చేయి, నేను వచ్చి నేను పిక్ చేసుకొని మ్యాన్షన్కి తీసుకెళ్తాను అంటూ కాల్ కట్ చేశాడు విరాట్. వాట్ అంటూ ముఖం చిట్లించుతూ అన్న హాస్నిని చూసి, ఏమైంది, విరాట్ సార్ వచ్చేసారా అని అడిగింది కీర్తి. నిజం చెప్పాలంటే ఆ హిట్లర్ కరెక్ట్ టైంకి తిరిగి వచ్చాడు అంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్నది హాస్ని. అంటే అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది కీర్తి. నేను విరాట్ మదర్ దగ్గర ఉన్న ఈ 3 డేస్లో విరాట్ నుంచి ఒక్క కాల్ కూడా లేదు. రోజు ఏదో ఫార్మాలిటీకి చాట్ చేసుకునే వాళ్ళం తప్ప ఎందుకు ఆ లోన్లీనెస్ అలానే ఉండిపోయింది. అందుకే విరాట్ వచ్చేసానని చెప్పగానే చిన్న ఎక్సైట్మెంట్ వచ్చింది అని తన మూడ్ చేంజ్ చేసుకుంటూ నవ్వుతూ అనింది హాస్ని. టాపిక్ చేంజ్ చేస్తూ, నీ హిట్లర్ నిజంగా ఇక్కడికి చాపర్లో వస్తున్నాడా అని ఎక్సైట్ అవుతూ అడిగింది కీర్తి. కీర్తిని పిచ్చిదానిలో చూస్తూ, తెచ్చి ఎక్కడ పెడతాడు, నా నెత్తిని పెడతాడా అని చిరాకు పడింది హాస్ని. విరాట్ని చూడగానే హాస్ని రియాక్షన్ ఏంటి? స్వామీజీ గురించి వసుమతి గురించి విరాట్కి తెలుస్తుందా? స్వామీజీ గురించి అనసూయకి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.